అమెరికా నుంచి వచ్చిన తర్వాత నేను చేసే సాధన ఏమిటో తెలుసునా? టిఫిన్ తిన్నా, భోజనం చేసినా 3 ముద్దలు ఫస్ట్ వాళ్ళకి సమర్పణ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ముందర ఉప్మా పెట్టినారు, ఓం ఓంకారీశ్వర శివలింగేశ్వరాయ నమః అని ఒకసారి ఆ శివలింగాన్ని స్మరిస్తాను. అయిపోయింది, ఆయనకు నైవేద్యం పెట్టబడింది. చూసారా? ఎక్కడో మనం పోస్ట్ ఆఫీసులో వేస్తే డబ్బులు పోతాయి. ఇక్కడ నేను సమర్పణ చేస్తే స్వామికి నైవేద్యం సమర్పించబడింది. రెండవది, ఓం పార్వతీ శివలింగేశ్వరాయ నమః, స్ఫటిక శివలింగేశ్వరునికి నివేదించబడింది. మూడవది, ఓం హ్రీంకారేశ్వర్యై స్వాహ అని తినడమే. మీరు కూడా ఇలాగే చెయ్యండి. ఎందుకంటే రమణేశ్వరములో ఉన్న శివలింగాలకు మీరు నివేదన చేయడం వేరు, అమెరికాలో ఉన్న శివలింగాలకు శ్రీచక్రానికి నివేదన చేయడం వేరు. ఎందుకంటే వాళ్ళు రాసుకుంటారు, ఓహో ఈరోజు మాకు భోజనం పెట్టిన వాళ్ళు ఇంతమంది పెట్టారు, సంతోషం, కడుపు నిండింది అనుకుంటారు. అదే రమణేశ్వరంలో అనుకున్నావు అనుకో, నువ్వు పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, మాకు నిత్యం ఇక్కడ జరుగుతుందిలే అనుకుంటారు వాళ్ళు. కాబట్టి అందరూ ఒక అలవాటు చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను తెలుసునా? వాళ్ళు ముగ్గురు ఏకాంతంగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు పాపం ఎదురు చూస్తూ ఉంటారు, ఎవడొస్తాడా అని. అటువంటి ఛాన్స్ కూడా నేను వాళ్ళకి ఇవ్వలే. మీకు తెలుసో లేదో, ఇంకో సాధన కూడా చేస్తున్నా నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత. అది మీరు కూడా చేయండి. నేను స్నానం చేసేటప్పుడు ఇంకా స్నానం అంతా అయిపోయిన తర్వాత 3 చెంబులు పోసుకుంటాను తలకాయ మీద. ఓం ఓంకారీశ్వర శివలింగేశ్వరాయ నమః అని ఒక చెంబు పోస్తాను. అయిపోయింది, స్వామికి అభిషేకం అయిపోయింది. అక్కడ నీళ్ళు పడ్డాయన మీద. ఓం పార్వతీ శివలింగేశ్వరాయ నమః రెండవ చెంబు. ఓం హ్రీంకారేశ్వర్యై నమః మూడవ చెంబు. అయిపోయింది. వాళ్ళకి కావాల్సింది ఏంటి? అభిషేకం, నివేదనం. ఈ 2 చేస్తున్నా నేను. మీరు కూడా చేయండి, సంతోషపడతారు. అంతేనా? గొప్ప సాధన ఇది. ఓంకారః అంటే శివుడు, పార్వతీ శివ అంటే ప్రకృతి పురుషులు, ఇక హ్రీంకారి అంటే జగన్మాత. ఇంకేముంది? ముగ్గురు వచ్చేసారు. కాబట్టి ఈ సాధన మీరు ఈ రోజు నుంచే చేయండి. ఇప్పుడు చాలామంది టిఫిన్ తినకుండా ఉంటారు. తిన్న వాళ్ళ అయ్యో తినేసినవి అని మీరు బాధపడనక్కర్లేదు. ఇక మీరు టీ తాగినా, నీళ్ళు తాగినా, ఏమి తాగినా మీరు గుర్తుపెట్టుకోవాలా, ఓం ఓంకారేశ్వరాయ నమః, ఓం ఓంకార శివలింగేశ్వరాయ నమః అని ఆ లింగాన్ని తెచ్చుకోండి మీ మైండ్లోకి. అమ్మవారిని తెచ్చుకోండి, శ్రీచక్రాన్ని, స్ఫటికలింగాన్ని తెచ్చుకోండి. గొప్ప మీకు సాధన అవుతుంది అది. ఎందుకంటే మనం సాధన చేసినా చేయకపోయినా రోజుకు మాత్రం 4-5 సార్లు సాధన చేస్తాం. ఏంది అది? భోజనం చేయడం, టిఫిన్లు తినడం, టీ కాఫీలు తాగడం, కనీసం నవసాధన అయిపోతుంది. కాబట్టి 9 సార్లు సాధన చేయండి, అయిపోయింది. ఇంకేముంది? పొద్దున్న లేస్తూనే ఇంకా రేపటి నుంచి మొదలు పెట్టండి. 3 చెంబులు మీ తలకాయ మీద పడాలి. ఎప్పుడది? స్నానమంతా అయిపోవాలంగా. స్నానమంతా అయిపోయి నేను ఇంకా బయటికి వెళ్తాను అనుకున్నప్పుడు 3 చెంబులు పోయింది. అట్లా 3 చెంబులు పోసుకున్నాక మీకు మంత్రం చెప్పాం కదా నేను, ఐం క్లీం సౌ అది చేయండి. అది చేసి ఇంకా బయటకు వచ్చేయండి.